ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకపోతే దేశానికే నష్టమన్నారు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్. ప్రస్తుతం భూ హక్కులకు పూర్తిస్థాయి భద్రత కల్పించే రికార్డులు ఏమీ లేవన్నారు. టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూమిపై హక్కులకి పూర్తి భద్రత కల్పించే వ్యవస్థలు ఏర్పాటవుతాయన్నారు. ప్రభుత్వమే భూ హక్కులు కాపాడేందుకు ఉద్దేశించిందే కొత్త చట్టమంటున్న ప్రొఫెసర్ సునీల్తో మా ప్రతినిధి వినాయక్ ఫేస్ టు ఫేస్. ఏపీ ప్రభుత్వం భూ రక్షణ కోసం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ రావడం జరిగింది. ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ చట్టం ఏంటి, ఈ చట్టం వల్ల ఏ విధంగా భూ హక్కుదారుడికి పూర్తి స్థాయిలో భూ హక్కు మీద ఏర్పడే అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఈ చట్టం వల్ల ఎందుకు ఇంత ఆందోళన కొనసాగుతుందో తెలుసుకుని ప్రయత్నిద్దాం. సరే, ఎందుకు ఈ చట్టం మీద ఇంత ఆందోళన కొనసాగుతుందంటే ఏం చెప్తారు? ఈ చట్టం వల్ల ఎటువంటి లాభం ఉంటుంది? ఈ చట్టంలో ఉన్న అంశాలు ఏంటి ప్రధానంగా? అంటే ఈ చట్టము ఇప్పటిదాకా ఉన్న భూపరిపాలనలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చే ప్రయత్నం. ఇప్పటిదాకా ఉన్న ఏ రికార్డు కూడా హక్కులు కల్పించే రికార్డులు కాదు. ఈ కొత్తగా వచ్చే చట్టం వస్తే హక్కులు కల్పించబడే రికార్డు వస్తుంది. మీరు భూముల సర్వే ఎందుకు చేశాము, ఎవరి నుంచి ఎంత పన్ను వసూలు చేయాలో తెలుసుకునే రికార్డు ఇప్పటిదాకా ఉన్న రికార్డు. ఆ తర్వాత వచ్చిన ఆర్ఓ రికార్డు ఏదైతే ఉందో, రైతు ఎవరన్నా పోయి లోన్లు తెచ్చుకోవడానికి ఒక ఎవిడెన్స్ తయారు చేసిన రికార్డు తప్ప, భూ యజమానులు ఈయన భూ యజమాని, ఈ రికార్డు ఈయన పేరుంది కాబట్టి ఈయనే ఓనరు అని చెప్పే రికార్డు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, టైటిల్ గ్యారంటీ వ్యవస్థని అమల్లోకి తెచ్చే ప్రయత్నం. 90 దేశాలలో ఉన్న వ్యవస్థని ఈ రోజున భారతదేశంలోకి ఈ చట్టం ద్వారా రాబోతుంది. అంటే ఈ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు, ఈ చట్టం రావటం వల్ల తమ ఉపాధి కోల్పోతామనో లేదా ఇబ్బందులు కలుగుతాయి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఈ చట్టం మంచిది కాదని ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదే ఎక్కువ జనాలకు వెళ్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ఆర్ఓఆర్ చట్టానికి, టైటిల్ గ్యారంటీ చట్టానికి తేడా ఏంటి, ఈ చట్టం రావటం వల్ల భూ యజమానికి ఏం జరగబోతుంది కనుక మీరు చెప్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడికి చట్టం యొక్క మంచి ఏంటో తెలిస్తే వాళ్ళే చట్టం కావాలని కోరుకుంటారు. ఈ రోజున వాళ్ళు అట్లా ఎందుకు కోరుకోవటం లేదు బహిరంగంగా అంటే, చట్టంలో ఏముందో తెలియట్లేదు, అనుమానాలు వస్తున్నాయి. ఈ చట్టం ఏం చేయబోతే అర్థం కావట్లేదు. మన అందరం చేయాల్సిన పని ఏంటంటే, ఈ చట్టంలో ఏముందో చెప్పాలి. ఈ చట్టం కనుక వస్తే ప్రభుత్వానికి మేలు, రైతులకి మేలు, భూమి ఉన్న ప్రతి వాళ్ళకి మేలు జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేవలం పైన ఉన్న వ్యక్తికి ఎవరు చేయమంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మిగతా చేయకుండా ఆపుతారా? ఈ రోజున పైన ఉన్న వ్యక్తి పలానా ఆయనకి పాస్బుక్ ఇవ్వు, పలానాకి ఇవ్వద్దు అంటే ఇవ్వకుండా ఆ పాస్బుక్లు వస్తాయా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు చేసుకున్న రైతులకు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా. రేపు అదే జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి పైన వాళ్ళు చెప్తేనే అభ్యంతరం పెట్టి చేయడం అన్నమాట తప్పు. ఒకటి. రెండోది, నిజంగానే టీఆర్ఓ తప్పు చేశాడు, టీఆర్ఓ ఇవ్వలేదు, పొరపాటు చేస్తే 2 అవకాశాలు ఉన్నాయి ఛాలెంజ్ చేయడానికి. ఒకటి, జిల్లా స్థాయిలో ఉన్న అపిలేట్ అథారిటీకి పోవచ్చు, లేదా గౌరవ హైకోర్టులో వెళ్లి వాద్యం వేసుకోవచ్చు. ఇంకొక మాట వింటున్నాం, అందరూ కోర్టుకు పోగలుగుతారా? అక్కడ దాకా వెళ్ళలేరు కదా. ఆ మాట ఇప్పుడు కూడా ఉంటుంది. ఇప్పుడు సివిల్ కోర్టుకి ఎంతమంది పోగలుగుతారు? వాళ్ళకి అక్కడ. అందుకే ఇంకొక చట్టం కూడా అందుబాటులో ఉంది. కోర్టుకు వెళ్ళలేని వాళ్ళకి సహాయ సహకారాలు చేసే ఒక యంత్రాంగం కూడా ఉంది, దాన్ని వాడుకోవాలి. ఈ చట్టం మీద పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం వల్ల, ఈ చట్టాన్ని అదేవిధంగా ఈ చట్టంలో ఉన్న అంశాలని కూడా తెలియకపోవడం వల్ల దీని మీద దుష్ప్రచారం జరుగుతుంది. అంతే తప్పితే ఈ చట్టం అమలైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు అనేది సంభవిస్తాయనేది కూడా ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహాతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, తాడేపల్లి నుంచి.